ప్రతి సాయంత్రం మీరా భోజన టేబుల్పై 3 కుర్చీలు ఏర్పాటు చేసేది. ఒకటి తన నాన్నకు, ఒకటి అమ్మకు, ఇంకొకటి ఖాళీ కుర్చీ. ఒకరోజు నాన్నడిగాడు, మీరా, ఈ ఖాళీ కుర్చీ ఎందుకు పెడుతున్నావు? మీరా తల వంచుకుని చెప్పింది, అది నాన్నమ్మ కోసం. ఆమె ఇక్కడే కూర్చునేది. నాన్నమ్మ ఏడాది క్రితమే చనిపోయింది. కాలం గడిచే కొద్దీ కుటుంబం ఆమె గురించి మాట్లాడ్డం మానేసింది. జీవితం బిజీ అయిపోయింది. ఒక వర్షపు సాయంత్రం అలసిపోయిన ఒక అన్యుడు వారి ఇంటి తలుపు తట్టాడు. అతనికి ఆకలిగా చలిగా ఉంది. ఏమీ ఆలోచించకుండా మీరా ఆ ఖాళీ కుర్చీని ముందుకు లాగింది. దయచేసి కూర్చోండి అంది. అతను నిశ్శబ్దంగా భోజనం చేస్తూ కన్నీళ్లతో అన్నాడు, నా అమ్మ కూడా అవసరంలో ఉన్నవారికోసం ఎప్పుడూ ఒక కుర్చీ ఖాళీగా ఉంచేది. ఆ రాత్రి మీరా తల్లిదండ్రులు ఒక విషయం గ్రహించారు. మనవాళ్లు వెళ్ళిపోయినా ప్రేమ పోదు. ఇతరుల పట్ల చూపే దయలోనే అది జీవిస్తుంది. ఆ ఖాళీ కుర్చీ ఇక ఎప్పుడూ తొలగించబడలేదు. నీతి: నిజమైన ప్రేమ మౌనంలో కాదు, కరుణలో గుర్తించబడుతుంది.